సింగ్ గీతం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో పార్ట్ 2 చివరి భాగం. సో, దాసన్న పాత్రలో ఇందులో వంశీ యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అట్లే గౌరీ పాత్రలో ఈ అమ్మాయి కొత్త అమ్మాయి ఎవరైతే ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు ఎంచుకున్నాడో ఆమె గౌరీ పాత్రలో ఒదిగిపోయింది. చాలా చక్కగా అభినయించింది. చక్కటి అందాలతో అలరించింది అహిల్య బమ్రు. ఫస్ట్ పిచ్చిదేమో అనిపిస్తుంది మనకి. అంటే చెట్టు తల్లి అంటుంది కాబట్టి. అయాన్ కూడా తన మొదటి సినిమా అయినా కూడా సంగీతం శ్రీనివాసరావు లాంటి గ్రేట్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్తో చేశాడు కాబట్టి అయాన్కే కూడా ఆ క్యారెక్టర్కి ఒదిగిపోయాడు. న్యాయం ఇంకా ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకురాకుండా, ఎవరైనా వారసత్వ పిల్లల్ని తీసుకురాకుండా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పద్ధతి నచ్చింది. శాలిని కొండెపూడి పర్సనాలిటీ ఆ రేణు క్యారెక్టర్కి సరిపోలేదు. గౌరీ క్యారెక్టర్కి అహిల్య సరిపోయింది. సరిపోకపోయినా హావభావాలు మాత్రం శాలిని చాలా అద్భుతంగా చేసింది. ముఖ్యంగా ఇట్లా టేబుల్ కింద పడ్డప్పుడు ఆ నీగురు అతను కూడా కిందికి వంగేసే సన్నివేశం నాకు బాగా ఆకర్షించింది. తులసి పిచ్చిదాని క్యారెక్టర్లో ఒక బామ్మ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. అట్లాగే బెనర్జీ కూడా నోరు తిరగని పాత్రలో ముందేమో ఫస్ట్ మొత్తం నోరు తిరిగిపోయినట్టు చూపిస్తారు. తర్వాత కంటిన్యూటీ చూసుకుంటే అంత పెద్ద డైరెక్టరు లాస్ట్ కంటిన్యూటీ చూసినప్పుడు నోరు ఎక్కడ తిరగకుండా ఉండదు. ఫస్ట్ పాటలో ఊ అంటాడు. మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు అంటే ఫ్లాష్ బ్యాక్లో అతనికి పక్షవాతం వచ్చిందని నేను అన్నట్లా లేదు. అప్పుడు మళ్ళీ ఫైనల్ క్లైమాక్స్లో మాట్లాడినప్పుడు అనడు. అది గమనించండి మీరు. కంటిన్యూటీ దెబ్బతిన్నది. మరి సంగీతం శ్రీనివాసరావు లాంటి మహామహుడే కంటిన్యూటీలు మర్చిపోతే ఎలా? సో స్టాన్లీ నటన బాగుంది, కానీ క్యారెక్టర్కి మీనింగ్ లేదు. డబ్బులు తీసుకోవడానికి వచ్చినవాడు వీళ్ళని బెదిరిస్తాడు, గన్ను పట్టుకుంటాడు, అది పట్టుకుంటాడు, ఇది పట్టుకుంటాడు. అదే ఇందుకే చెప్పే లాజిక్స్ అనేది పక్కన పెట్టాలి. ఆ లాస్ట్కి పిచ్చోడ్లాగా గోళ్ళకి ఉరికెత్తి బయటకు పో అని కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎవడైనా విదేశీయులు బంగారం కొనడానికి వచ్చినటువంటి బయ్యరు ఒక్కడో వస్తాడా? అతనికి మంది మార్బలం ఉండదా? విజయ్ దేవరకొండను చూపించినప్పుడు అతనికి నలుగురు వీళ్ళని బాడీ గార్డ్ని చూపించి డ్యాన్సులు చేస్తున్నట్టు కాళ్ళు అతను షేక్ అయినట్టుగా అవి డ్యాన్సులు చేసినట్టుగా చూపించారు. కుబేరుని కొండను అవన్నీ చూపించారు, బాగానే ఉంది. మరి ఇట్లాంటి ఇంత పెద్ద డబ్బులు ఉన్నవాడు, మంచి హైట్ పర్సనాలిటీ, నీకు అక్కడ దూరం నుంచి వచ్చినవాడు విదేశస్తుడు వీళ్ళతో ఎందుకుంటాడు? సరే వచ్చాడు పో, అతనికి బాడీ గార్డులు కానీ డ్రైవర్ కానీ సహాయకుడు కానీ ఎవరు ఉండరా? అంటే ఇంకెవరు దొరకలేదేమో ఆ టైప్ ఆఫ్ ఇది. సో అట్లా నిర్మాణానికి సంబంధించిన కాంప్రమైజులు ఇట్లాంటి పెద్ద బ్యానర్లో, అశ్విని దత్ లాంటి పెద్ద బ్యానర్లో అది మనం ఊహించలేము, జీర్ణించుకోలేము. ఎవరో చిన్న నిర్మాతలు నాలాంటి చిన్న నిర్మాతలు చేశారంటే అర్థం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో కూడా ట్యూనింగ్ కొన్ని కొన్ని చాలా అమెచ్యూర్ ట్యూన్స్ కూడా మాట్లాడేటప్పుడు పాడేటప్పుడు సారీ సారీ అని అది పాటలాగా కాకుండా మాటలాగా కూడా కొన్ని వినిపించాయి కొన్ని అక్కడి దగ్గర. సరే అది ప్రయోగము, సినిమా మొత్తం పాటలు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం బిల్డప్ ఇచ్చే వరకు అది ఎప్పుడైతే శాపం పొందుతుందో ఆ శాపం పొందే వరకు కోరుకుంటుంది శాపం ఏమే. ఆ శాపం ఊరికి కోరుకునే వరకు ఇచ్చినటువంటి ఆ ప్లేసు ఇది కుబేరపురం. ఇది యాక్చువల్ ఊరి పేరు కూడా కుబేరపురం. అక్కడ దాకా బాగుంది. మనకు ఏకశిలా నగరం అని చెప్పేసి ఇంతకుముందు బృందావనం సినిమాలో ఇదే సంగీతం శ్రీనివాసరావు చూపించాడు. అదొక టైప్ ఆఫ్ ఇది. సరే ఇదొక టైప్ ఆఫ్ ఇది. సో దీంట్లో మనకి ఆకట్టుకునే ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చివరంట దాకా పాటలతో పెట్టి మళ్ళీ క్లైమాక్స్లో ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఇచ్చాడో అక్కడ మళ్ళీ మాటలు పెట్టాడు. మళ్ళీ అది పొందిగ్గా ఉంది, అర్థం ఉంది. పాటలు వస్తున్నటువంటి వీళ్ళకి మళ్ళీ పాటలు పోయి మాటలు వస్తాయి చివరిలో. అది మళ్ళీ బాగుంది. అంటే ఇదంతా అభూత కల్పన. సినిమా అంటేనే అభూత కల్పన. ఆ అభూత కల్పనకు మంచి అభూతము దాన్ని తీసుకొచ్చి అహిల్య, బమ్రు, ఆయాను లాంటి హీరోయిన్స్ని కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ శాలిని కొండేపూడి లాంటి టాలెంటెడ్ తులసి బెనర్జీ లాంటి సీనియర్స్ని పెట్టుకొని మొత్తానికి ఒక మంచి ఆకట్టుకునే సినిమానే సంగీతం సినిమాతో తీసుకొచ్చున్నాడు సంగీతం శ్రీనివాసరావు. దీని ప్రమోషన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ వారం మళ్ళీ ఏం పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి ఈ సినిమాల మీద ఈ సినిమాకి ఎఫెక్ట్ ఎటువంటి అంటే అడ్డుపడేటువంటి సినిమాలు కనబడలే నాకైతే. ఎందుకంటే ఒక హిందీ సినిమా 'భారత్ భాగ్య విధాత' తప్ప ఇంకా 'మై వాపస్ ఆऊंगा' అనే హిందీ సినిమా పెద్ది ఇంకా రన్నింగ్‌లో ఉంది. ఇలాంటివి తప్ప ఇంకా 'హై జవానీతో ఇష్క్ హోనా హై' లాంటి సినిమాలు, 'గవర్నర్' లాంటి సినిమా రిలీజ్‌లో, 'కాక్టైల్ 2' లాంటి సినిమాలు రిలీజ్‌లో ఉండగా, 'బందర్' లాంటి సినిమాలు రెండో వారం, మూడో వారంలో నడుస్తుండగా ఈ సినిమా వచ్చింది. 'ఒబ్సెషన్' లాంటి ఇంగ్లీష్ సినిమాలు నడుస్తుండగా ఇంకొక హారర్ సినిమా కూడా ఇంగ్లీష్‌లో రిలీజ్ అయింది. అది 'డిస్క్లోజర్ డే'ను ఇంకొక సినిమా కూడా వచ్చింది మనకి. ఈ సినిమాలో 'పోలీస్ కంప్లైంట్' లాంటి తెలుగు చిన్న సినిమా వచ్చింది. అవన్నీ కూడా దీనికి ఏ రకంగా అడ్డుపడేటువంటి సినిమాల్లాగా నాకైతే కనిపించలా. ఎందుకంటే ఈ సినిమా అప్రహతిహతంగా వెళ్తుంది. ఇంకోటి 'హాంటెడ్ ఎకోస్ ఆఫ్ ద పాస్ట్' అనేది మనకి ఇంగ్లీష్‌లో వచ్చింది 3 డీ ఎఫెక్ట్‌లో.
అయితే ఇవేవి గూడా ఈ సినిమా జనర్‌కి సంబంధం కాదు. ఇదొక కామెడీ జనర్ అని తీసుకోవచ్చు. అయితే ఇది సైంటిఫిక్ థ్రిల్లరా? లేకుంటే ఊహాతీతమైన సినిమానా? ఏ సినిమా అనేది పక్కన పెడితే 'కొత్త మలుపు' లాంటి చిన్న చిన్న సినిమాలు, 'హ్యాండ్స్ అప్' లాంటి చిన్న చిన్న సినిమాలు 'ఐ యామ్ హ్యాండ్స్ అప్' అనే సినిమా సిన్స్ 2099 అనే సినిమాలు వచ్చాయి. 'సమరసింహారెడ్డి' లాంటి రిలీజ్‌లొచ్చాయి. సో, వీటన్నిటి ముందు వచ్చినటువంటి 'సింగ్ గీతం' సినిమా ఇప్పుడు ఇవాళ నంబర్ 1 సినిమాగా నిలబడింది. దీనికొచ్చినటువంటి రిలీజ్ టైమ్ గూడా పక్కా టైము. హాలిడేస్ జస్ట్ అయిపోయే మూమెంట్, ఇంక స్కూల్‌కి స్టార్ట్ అయ్యే మూమెంటు. ఈ మూమెంట్‌లో మనకి ఈ సినిమా రావడము కొంచెము ఇంకా బంధువుల ఇళ్ళలో ఉన్నవాళ్ళు, పిల్లలు హాలిడేస్‌లో ఉన్నవాళ్ళు ఎంజాయ్ జేయడానికి అవకాశం ఉన్నటువంటి వారంలో వచ్చినటువంటి సినిమా గాబట్టి 'సింగీతం'కి విజయావకాశాలు ఎక్కువున్నాయి. ముఖ్యంగా దీనికి పెట్టిన ఖర్చు గూడా పెద్దగా ఏం లేదు. ఒక ఊరు తీసుకున్నారు. ఒక ల్యాండ్ మైన్స్ ఊరు తీసుకున్నారు. ప్రతాప్ అనేవాడు ఫస్టు అనంత్ దగ్గర ఖైదాలు తీసుకుంటే వాళ్ళ నాన్న ఖైదాలంటే పడేస్తాడు. పడేసిన తర్వాత దాంట్లో ఆస్తి ఖైదాలు లేరంటే తర్వాత రియలైజ్ అయ్యి తర్వాత ఊర్లో వాళ్ళకిస్తాడు. కానీ ఆ డబ్బు తీసుకున్న ఖైదాలు తీసుకున్న తర్వాత ధనాశతో ఎవ్వడు గూడా చెట్లు నాటడు. అయ్యో! నేను తప్పు చేశానని బాధపడతాడు. హీరోయిన్ అంతకుముందు చెట్టు నరికిపించడానికి ఈయన సహకరించినందుకు డబ్బు కొరకొచ్చాడు ఊరికని జెప్పేసి అసహించుకున్న హీరోయిన్ మనసు మాత్రం దోచుకుంటాడు. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయితది హీరోయిన్ అతను చేసిన చేష్టలకి. ఆ తర్వాత మొత్తానికి ఈ సినిమా 2 గంటల 17 నిమిషాల అటువంటి ఫ్యాంటసీ మ్యూజికల్ సూపర్ మ్యూజికల్ సూపర్ న్యాచురల్ సినిమా 12 జూన్ 2026న రిలీజ్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా జనాల గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఈ సినిమాకి నేనిస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఎందుకంటే ఎంత ప్రయోగం ఇది. సినిమా అంతా మాటలు లేకుండా పాటలు పెట్టడం అనేటువంటి ప్రయోగం భవిష్యత్తులో ఎవడు ఆలోచించడు. ఇంకెవడు తీయలేడు గూడా. సో, మాటలు లేకుండా తీసిన సంగీతంకే చెల్లింది. పాటలతోనే సినిమా తీసిన సంగీతం శ్రీనివాసరావుకే చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ టు సంగీతం శ్రీనివాసరావు 80+ ఏజ్‌లో మరి ఆయన 'మాయాబజార్' లాంటి సినిమాల దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసినటువంటి వ్యక్తి. మహా అనుభవం ఉన్న గొప్ప 'విచిత్ర సోదరులు', తర్వాత ఎంతో 'బృందావనం', ఆ తర్వాత మనకి 'పుష్పక్'. ఏం ఒక్కొక్క సినిమా తక్కువ సినిమాలు ఆయన తీసిన సినిమాలు వాటి లిస్ట్ చెప్తేనే మనము కళ్ళు చెదిరి కింద పడిపోయేటువంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన సృష్టికర్త ఆయన. 'కమల్ హాసన్‌కే గురువు' లాంటి వ్యక్తి ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి 'సింగ్ గీతం' అని ఆయన పేరు మీద మీనింగ్‌లెస్‌గా ఉన్న 'సింగ్' అనేది ఇంగ్లీష్ పదము. 'గీతం' అనేది తెలుగు పదము. ఈ రెండిటికి సింక్ అంటే అది సరే సినిమా సింక్. అది ఇంగ్లీష్‌లో లోగో కూడా ఇంగ్లీష్‌లోనే పెట్టి 'సింగ్ గీతం' అని చెప్పేసి పెట్టాడు. మైండ్స్ నేపథ్యంలో ఒక కొత్త నేపథ్యం తీసుకున్నాడు. పాటది ఒక కొత్త నేపథ్యం తీసుకున్నాడు. ప్రేక్షకులకు మాత్రం ఫ్రెష్‌నెస్ కనబడింది. ఆ ఫ్రెష్‌నెస్ ఫీల్ అయింది కాబట్టి వాళ్ళ మల్టీప్లెక్స్‌లో హౌస్‌ఫుల్‌గా పోతున్నాయి. ఈ ఓపెనింగ్స్ ఉంటే పెద్దిలాంటి పెద్ద సినిమా కాదు కాబట్టి దీని ధర కూడా 200 పెట్టారు. 200 పెట్టకపోవాల్సింది 150, 105 ఆ రేంజ్‌లో పెడితే బాగుండేది. కానీ 200 పెట్టినా కూడా ఈ సినిమాకి ఇంకా బుకింగ్సే కనబడుతున్నాయి. బుకింగ్స్ అంటే సినిమా నిండిపోయింది అని కనబడుతున్నాయి. ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో 250 కూడా పెట్టారు. 350 కూడా పెట్టారు. ఇగో ఇదే సాక్ష్యం. 250, 350 కూడా పెట్టారు. సో, రేట్స్ చూడవచ్చు, గమనించొచ్చు. మంచిగా గమనిస్తే కనబడుతుంది. సో, అది ఇప్పుడు నేను చెప్పిన థియేటరు గూడా మీకు చెప్తాను ఏ థియేటర్ అనేది. సో, ఏఎంబీ సినిమాస్‌లో పెట్టారు. సో, కొన్ని థియేటర్స్‌లలో తక్కువుంది. కొన్ని థియేటర్స్‌లలో ఎక్కువుంది సినిమా ఇది. ఇంకో దగ్గర 200 పెట్టారు. నేను చూసిన దగ్గర 200 పైన రీసైక్లర్స్ ఎక్కువున్నా గూడా మామూలు ఎగ్జిక్యూటివ్ అంతా 200 పెట్టారు. సో, అట్లా రీజనబుల్‌గా వెళ్తే ఈ సినిమా బావుంటుంది. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. మంచి సినిమా చూడండి. ఆస్వాదించండి. ఎటువంటి సెక్స్‌లు, అసభ్య సన్నివేశాలు, శృంగార వేషాలు, డబుల్ మీనింగ్ డైలాగులు వీటితోటి విసిగిపోయి ఫైట్‌లు, ధమాక్ ఖరాబ్‌లు, సస్పెన్స్‌లు, థ్రిల్లర్‌లు, చిల్లింగ్‌లు, అరుపులు, మళ్ళీ బొడ్లు చూపెట్టడాలు, బొడ్ల కొట్టడాలు ఇవన్నీ వేస్ట్. గ్యాంగ్ మాల్స్ సినిమాలన్నీ పక్కన పడేస్తే చీర ఊపడాలు, ది వ్యన్ వ్య ద్వందార్థాల సినిమాలు కాకుండా ఒక నీట్ సినిమా. క్లియర్ సర్టిఫికేట్ చాలా రోజుల తర్వాత చూశాను. యూఏనే వస్తున్నాయి ఈ మధ్యలో. యూఏ 12 16+ ఇలాంటివి వచ్చినటువంటి తరుణంలో సర్టిఫికేట్‌తో వచ్చినటువంటి ఇది గొప్ప విషయం. తర్వాత మొన్న పోయిన వారము రిలీజ్ అయిన 'మాలీవుడ్ టైమ్స్' మలయాళం సినిమాకి 40 నిమిషాల తర్వాత టైటిల్ పడుతుంది. ఈ సినిమాకి గూడా దాదాపు 40, 45 నిమిషాల తర్వాత 'సింగ్ గీతం' అని పడుతుంది. ఆ సందర్భం క్రియేట్ అయిన తర్వాత సినిమా పేరు పడుతుంది. అప్పటిదాకా సినిమా పేరు పడదు. బ్యానర్‌ల పేరు 'స్వప్న సినిమా' ఇవన్నీ బ్యానర్‌ల పేర్లు పడతాయి గానీ ఆ పేరు పడదు. థాంక్స్ గూడా పెద్ద పెద్ద వాళ్ళకందరికి థాంక్స్ ఇస్తారు. క్యామియో ఆఫ్ విజయ్ దేవరకొండది గూడా సినిమాకు ప్లస్ అయింది. సో, విజయ్ దేవరకొండ అభిమానులు గూడా ఈ సినిమా చూసే అవకాశం ఉంది గాబట్టి ఈ సినిమాకి సక్సెస్ గ్యారంటీ. సో, సింగీతం శ్రీనివాసరావు యొక్క ప్రయోగానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, భారతీయ చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప మైలురాయి. ఈయన చేసిన 'ఐవీఎఫ్' సినిమా ఒకటే ఫ్లాప్ అయింది. 'ఐవీఎఫ్' మీద ఒక సినిమా తీశాడు గతంలో. అదొకటి ఫ్లాప్ అయింది. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఈ అద్భుతమైనటువంటి సినిమా ఈ ఏజ్‌లో ఈయన తీయడం గొప్ప విషయము. నాగాశ్విను వీళ్ళు పెట్టుకున్న నమ్మకం, అశ్విని దత్ లాంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి సింగీతం శ్రీనివాసరావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ
ఇట్లాంటి ప్రయోగం భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంకెవరో చేయలేరు గూడా బహుశా. భవిష్యత్తులో రాదు గూడా. మాటలు లేని సినిమాలు ఎంతోమంది ప్రయత్నించారు గానీ, ఇలా పాటలతో సినిమా చేయడం ఇంపాసిబుల్. సో, ఇదండి విషయం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.